హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బయట వర్షం పడుతుంది. అలా అందుకని చెప్పేసి వేడి వేడి బీరకాయతో బజ్జీలు వేసుకుందాం. బీరకాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి. అసలు బీరకాయ పొట్టు కూడా యూజ్ అవుతుందండి, రెసిపీస్ చేసుకోవచ్చు చట్నీ టైపు. అసలు ఈ పొట్టును పడాయికండి. నేను లాస్ట్లో మీకు ఏం చేయాలో చెప్తాను. పొట్టు తీసుకున్న బీరకాయలు వాష్ చేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. రౌండ్గా, అంటే మరీ లావుగా ఉండకూడదు, అలానే సన్నగాను ఉండకూడదు. ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. కట్ చేసి పెట్టుకున్న బీరకాయలోనే కాస్త కారం పొడి, సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే బీరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదండి. మనం ఎలా చేసినా కొంచెం చప్పగానే ఉంటుంది. అందుకని మనం తినేటప్పుడు బోండాల్లో దీనికి కారం తెలవాలి అందుకే నేను బీరకాయలకు ఉప్పు కారం పట్టిస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకుందాం. అందులోని తగినంత వాము వేసుకుందాం. కొంచెం కారం పొడి, పిండికి రుచికి సరిపడేంత ఉప్పు కారం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉప్పు కారం కలిపాం కాబట్టి ఇందులో కొంచెం తగిన పిండికి సరిపోయేట్లు వేసుకుందాము. కొంచెం తక్కువగానే ఉండాలి, ఎందుకంటే అది కొరికేటప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసి పిండి కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, పిండి కలుపుకునేసాను. మరి లూజ్గా ఇలా ఉండాలి. పిండి ఇలా పట్టుకుంటే ఇలా జారుడుగా ఉండాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. కలుపుకొని బజ్జీలకు సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు బజ్జీలకు సరిపోయే ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కి నుంచి బజ్జీలు వేద్దాం. ఆయిల్ వేడెక్కిన ఫ్రెండ్స్, ఇప్పుడు 1 by 1 వేసుకుందాం. అలా అన్నీ వేసుకుందాం 1 by 1. అన్నీ వేస్తాను. ఇక్కడ కొంచెం కాలాక ఇటు పక్కకు తిప్పిద్దాము. అటు పక్కది ఇటు పక్కకు తిప్పిద్దాం. ఇటు పక్కకు తిప్పిస్తున్నాను. అంతే సార్, కాలిపోయే బజ్జీలు ఒక ప్లేట్లోకి తీసుకునేస్తాము. అంతే ఫ్రెండ్స్, బీరకాయతో బజ్జీలు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చెప్తారా ఎలా వచ్చాయి? లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి, బీరకాయ పొట్టుతో ఏం చేస్తామని. బీరకాయ పొట్టుతో చట్నీ చేస్తాం. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ ఇవి వచ్చేసి చట్నీకి జీలకర్ర, శనగపప్పు 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజు ఎర్రగడ్డ, రుచికి సరిపడా ఎండుమిరపకాయలు, కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త అల్లం, 1 టీ స్పూన్ శనగగింజలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో శనగగింజలు, శనగపప్పు, జీలకర్ర వేయించుకుందాం. ఇది కాస్త వేగనించి ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా ఇవి వేగనిద్దాం. చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టు వేసుకొని ఫ్రై చేసుకుందాం.
ఇంకొంచెం బాగా వేగాలండి. బీరకాయ పొట్టు పచ్చివాసన అంతా బాగా పోయేంత వరకు వేగనిద్దాం. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందామండి. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఇంకాసేపు వేయించుకుందాం. 5 to 10 seconds అలా వేయించుకుందాం. అంతే ఫ్రెండ్స్, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు ఇది చల్లారనిద్దాం. చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. చల్లారిపోయిందండి. మిక్సీ కప్పులోకి వేసుకుని ఇస్తాం. ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసాను. మరి నున్నగా కాకుండా కొంచెం ఇలా బరక ఉండాలి. అప్పుడే చట్నీ టేస్ట్ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, బీరకాయ పొట్టుతో చట్నీ రెడీ అయిపోయింది. అందుకే అంటారు పెద్దలు, నథింగ్ ఈజ్ వేస్ట్ అనేసి. వేస్ట్ అంటూ ఏమీ ఉండదండి. చూసారా, పొట్టుతో కూడా మనం వేస్ట్ అని పడాల్సిన పొట్టుతో కూడా చట్నీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.